సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆసుపత్రిని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ సందర్శించారు. ఆసుపత్రిలోని పలు విభాగాల్లో తిరిగి రోగులతో మాట్లాడారు. ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది, మందుల కొరత ఉందని ఈటెల అన్నారు. ఈ సమస్యపై కంటోన్మెంట్ బోర్డులో చర్చించి ఇబ్బందులు తొలగిస్తామని హామీ ఇచ్చారు. అలాగే కంటోన్మెంట్తో పాటు సమీప ప్రాంత ప్రజలకు ఆసుపత్రిలో వైద్య సేవలు అందుబాటులో ఉన్నట్లు ఈటెల తెలిపారు. పరంగా ఉండేటువంటి హాస్పిటల్లో పేదవాళ్ళు మాత్రమే, కడుబీదరికంలో ఉన్న వాళ్ళు మాత్రమే వస్తున్నారు. ఆ వచ్చే వాళ్లకు మందులు సకాలంలో ఇవ్వడం కానీ, వచ్చే వాళ్లకు సర్వీస్ అందించేటువంటి డాక్టర్లు కానీ, నర్సులు కానీ చక్కగా లేరనేటువంటి వార్తలు ఈ మధ్య బాగా వినబడతా ఉన్నాయి. ఈ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో, గాంధీ, ఉస్మానియా లాంటి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో విపరీతంగా పేషెంట్లు పెరిగిపోయి సౌకర్యాలు తగ్గిపోయి ఇబ్బంది పడుతున్న పరిస్థితి దృష్టికి వచ్చింది. దాంట్లో భాగంగానే ఈరోజు మేము ఈ మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి కంటోన్మెంట్ హాస్పిటల్ కావచ్చు, మిగతా హాస్పిటల్ కావచ్చు, అర్బన్ హెల్త్ సెంటర్ కావచ్చు, ఇవన్నీ కూడా విజిట్ చేసి ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి, హాస్పిటల్లో పనిచేసే సిబ్బందితో కూడా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఏంటి, మందుల సమస్యలు ఏంటి, ప్రజల సమస్యలు ఏంటి, ఇవన్నీ కూడా అసెస్ చేయడం కోసం వచ్చినాం. ఈ కంటోన్మెంట్ హాస్పిటల్ నేను అప్పుడు ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు కరోనా వచ్చినప్పుడు ఇదంతా బాగా చేసాం. మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. ప్రభుత్వ పరంగా ఉండేటువంటి హాస్పిటల్లో పేదవాళ్ళు మాత్రమే, కడుపు